దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి జ్ఞాని అయిన సొలొమోను వ్రాసినటువంటి పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ప్రియులారా, ఒకసారి ఒక పైలట్ విమానంలో వెళ్తున్నటువంటి ఆ తరుణంలో టీ తాకి ఆ కప్పును పెట్టడానికి ప్లేస్ లేక తాకి ఏదో ఒక మూలను అలాగా ఇరికించేసినట్లుగా ఎక్కడో దిక్కుని పెట్టేశాను అని అనుకున్నాడు. అలా కొంత దూరం విమానం వెళ్ళిన తర్వాత సాంకేతిక లోపం వచ్చి ఇంజన్ ఆగిపోయి విమానం ఆల్మోస్ట్ ప్రమాద స్థాయికి చేరుకుంది. చాకచక్యంగా ఒక ప్రాంతంలో దాన్ని ల్యాండింగ్ చేయడం ద్వారా గొప్ప ప్రమాదం తప్పింది. అసలు ఎందుకు ఇలాగయింది అని ఆలోచన చేసినప్పుడు ఆ టీ కప్లో నుంచి కారినటువంటి ఒక డ్రాప్, లేకపోతే 2-3 డ్రాపుల ఆ టీ, ఆ తడి ఇంజిన్ అంతా ఆ సాంకేతిక లోపం వచ్చి ఇంజిన్ ఆగిపోయేటట్లు చేసింది. 30 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆ ఫ్లైట్ విమానం చిన్న నీటి డ్రాప్స్కి ఆగిపోయింది. గమనిస్తూ ఉంటున్నారా? జ్ఞాని అయినటువంటి సొలొమోను తన జీవిత అనుభవములో నుంచి నేటి సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, తల్లిదండ్రులకు, యవనస్తులకు, ప్రతి రంగములో ఉంటున్నటువంటి, ప్రతి వ్యవస్థలో, ప్రతి సంస్థలో ఉంటున్నటువంటి స్పృహ ఉన్న ప్రతి మనిషికి తెలియచెప్తూ ఉన్న, చాటి చెప్తూ ఉన్న విషయం ఏంటినంటే, ఆయన అంటూ ఉన్నాడు, ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. పూత పడుతుంది అని అంటే రైతులో ఎంత ఆనందం ఉంటుందో. ఎందుకనంటే తను పడినటువంటి ప్రయాసకు చెట్లు ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉంటూ ఉన్నాయి. తను సంవత్సరాల తరబడి చిన్న మొక్కను వేసి దానిని నాటి దాని చుట్టూ గుంట తవ్వి రోజు నీరు వేసి ఎరువు వేసి దాన్ని పెద్ద చేసినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత, ఆ కొంతకాలం తర్వాత ఆ తోటలు పూత పట్టినప్పుడు, ఆ చెట్లు పూత పట్టినప్పుడు, అవి ఏ పంట అయినా, ఏ చెట్లు అయినా, వాటి వ్యవసాయకుడు ఆ పూతను చూసి చాలా సంతోషిస్తాడు. పడిన కష్టమంతా మర్చిపోతాడు, ప్రయాసంతా మర్చిపోతాడు. నేను పడినటువంటి ప్రయాసకు ఫలితం వచ్చింది అని చాలా సంతోషిస్తాడు. అలాంటి సమయంలో జరుగుతున్న పని ఏంటంటే, గుంట నక్కలు వచ్చి ఈ విలువైనటువంటి ఫలాన్ని అవి పాడు చేసేస్తూ ఉంటున్నాయి. తోటలనే చిందరవందర చేసేస్తూ ఉంటున్నాయి. గుంట నక్కలు, గుంట నక్కలు ఈ అద్భుతమైనటువంటి ఫల సహాయాన్ని పాడు చేసేస్తూ ఉంటూ ఉన్నాయి. జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటినంటే, ఈ రోజున మానవ సంబంధాలు, భార్యాభర్తల జీవితాలు, యవనస్తుల యొక్క జీవితాలు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, ఇలా ప్రతి రంగములోనూ ఉన్నటువంటి వ్యక్తికి విలువైన వ్యాపారం, విలువైన జీవితం, విలువైన దాంపత్యం, విలువైనటువంటి భవిష్యత్తు, విలువైనటువంటి చదువులు, విలువైనటువంటి ఈ ఉద్యోగాలు, వీటన్నిటిలో చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ దొర్లినా జీవితాలే అగమ్య గోచరం అయిపోతాయి అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ రోజున గమనించండి, చిన్న చిన్నవే కదా అని వాటికి స్థానం ఇస్తే అవి పెద్ద ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది అని
సొలొమోను గారు ఇక్కడ తెలియచేస్తూ ఉంటూ ఉన్నారు. ఒకసారట ఒక యాత్రికుడు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటూ ఉన్నాడు. తన ఒంటెపై వెళ్తూ ఉంటూ ఉన్నాడు. రాత్రి అయింది. ఒక చోట గుడారం వేసుకుని పండుకున్నాడట. ఒంటెను బయట కట్టి తన గుడారంలో పండుకున్నాడట. మధ్యలో ఆయనకి తెలివి వచ్చింది. బాగా చలికాలం, చలి బాగా వేస్తూ ఉంది. తనకు బయట ఉన్న ఒంటి మీద కాస్త జాలేసింది. అరే, బయట ఒంటి ఉండిపోయింది, డారా చూస్తే చిన్నది, సరే ఒక పని చేద్దాము అని చెప్పి తన తల, ఒంటె తల డారాలోనికి తెచ్చిపెట్టాడంట. చెవులు ఇవంతా గాలి తగలకుండగా. కాసేపటికి చూస్తే ఒంటె ఈ డారాలో ఉందంట. అంటే డారా మొత్తం పడిపోయి ఒంటె డారాలోకి రావడానికి ప్రయత్నం చేసి ఇతర చలిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఈరోజున గమనిస్తాము, మంచి మంచి భవిష్యత్తులు, మంచి మంచి కుటుంబాలు. నేను వేరే చెప్పనవసరం లేదని నేను అనుకుంటూ ఉన్నాను. వీటిని చిన్న చిన్న పొరపాట్ల వలన భవిష్యత్తులు పాడు చేసుకుంటూ ఉంటున్నాం. మంచి ఆరోగ్యాలు నిర్లక్ష్యం చేసి ఎందుకు పనికిరాని నిరుపయోగమైనటువంటి తుచ్చమైనటువంటి దురలవాట్ల కొరకు మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటున్నాం. మందు తాకుతున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులు, యవన బిడ్డలు, మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తున్నటువంటి వారు, మీ మంచి ఆరోగ్యాన్ని ఈ చిన్న కైని ప్యాకెట్లు, ఆ చిన్న అలవాట్లు మిమ్మల్ని, మీ జీవితాన్నే పాడు చేసేస్తూ ఉంటున్నాయి. మీ కుటుంబాలనే పాడు చేసేస్తూ ఉంటున్నాయి. ఈరోజున ఎంతమంది అండి నాకు తెలిసి యవనస్తులైనటువంటి వారే త్రాగుడికి అలవాటు అయిపోయి ఈరోజు నా కుటుంబాలను అన్యాయం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి వారిని మనం చూడడం లేదా? ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయో. భయంకరమైనటువంటి అలవాట్లకు లోనైపోయి దుర్భరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు. జీవితానికి అర్థం లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. చక్కగా చదువుకుంటున్నారు, పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. మేము యవనస్తులం అయిపోయాం, మేము పెళ్ళిడికి వచ్చేసామని తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాలని పాడు చేసుకుంటున్నటువంటి యవనస్తులు నీ చుట్టూ లేరా? నీ ప్రాంతంలో లేరా? కాబట్టి యవనస్తురాల జాగ్రత్తగా ఉండండి. ఈరోజున భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగాలలో నమ్మకంగా ఉండండి. చిన్న చిన్న తప్పులు, లంచగొండితనాలు, లంచాలు, ఇవి చాలా మందిని పాడు చేస్తూ ఉంటున్నాయి. జాబు పోయేటట్లు చేస్తూ ఉంటున్నాయి. చిన్న చిన్న పొరపాట్లు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో మనము జాగ్రత్తగా ఉంటుండాలి, ముందుకు సాగుతూ ఉంటుండాలి. ద్రాక్ష తోటలు పూత పట్టాయి. జాగ్రత్తగా మన గుంట నక్కలను కాపాడుకుంటే, తల్లిదండ్రులు, ఈ మాటలు వింటున్నటువంటి వారు, మీ భవిష్యత్తును కాపాడుకుంటే, మీ కుటుంబాన్ని కాపాడుకుంటే, మీ క్యారెక్టర్ కాపాడుకుంటే, మీ ఆరోగ్యం కాపాడుకుంటే, మీ తోట, కుటుంబం అనేటువంటి తోట అద్భుతంగా ఫలిస్తుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. తండ్రిగా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా, తల్లిగా నువ్వు బాధ్యత రహితంగా ఉంటున్నా, యవనస్తులుగా మీరేదో మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మా అంతటోడు లేడు, నా అంతటోడు లేడు అని చెప్పి నీ ఇష్టానుసారంగా తల్లిదండ్రులు వాళ్ళ నోరు ముయించేస్తున్నానని దురలవాట్లు నేర్చుకుంటూ ఉంటున్నావేమో. ఎందుకు పనికిరాని భవిష్యత్తు అయిపోతుంది నా జీవితం. కాబట్టి జాగ్రత్తగా, యవ్వన ప్రయాణానికి వచ్చారు కాబట్టి మంచి ఫలభరితమైనటువంటి స్థితిలో మీరు ఉండాలి. మన ప్రాంతము, మన కుటుంబాలు, మన బంధువులు హర్షించే రీతిగా మీరు ఎదగాలి, పైకి ఎదగాలి. అద్భుతమైనటువంటి ద్రాక్ష తోట పూత పట్టింది అని అంటే అద్భుతమైన పంట చేతికొచ్చేసేటట్లు ఎలాంటి చెడు అలవాట్లు, చెడు తలంపులు, చెడు ప్రవర్తన అనేటువంటి గుంటనక్కలు మన ఇంటిలో కానీ, వంటిలో కానీ, దృష్టిలో కానీ పడకుండా మన భవిష్యత్తును కాపాడుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము మన జీవితాలను, మన కుటుంబాలను కట్టేటువంటి వాక్యం. మన కొరకు దేవుడు రాసి ఇచ్చినటువంటి వాక్యం. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మన కుటుంబాలు, మన యవ్వన జీవితాలు, మన ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ
మన గృహస్థ జీవితాల్ని మనం కాపాడుకుంటూ మెలకువగా ఉందామా? దైవ దీవెనలను పొందుకుందామా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.